నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డిజిటల్ విప్లవంలో చంద్రబాబుది కీలక పాత్ర ప్రశంసించిన గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్. రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ తో పాలన మండిపడిన మాజీ మంత్రి అమర్నాథ్. అంగరంగ వైభవంగా మార్కండేయుని రథోత్సవం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు. అశాంతి సృష్టించేందుకే కూటమి ప్రయత్నం మండిపడిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. భక్తి శ్రద్ధలతో కోటి లింగేశ్వరుని పుష్పోత్సవం విద్యుత్ కాంతులతో దగదగలాడిన ఆలయం. వార్తల్లో ముందుగా కృత్రిమ మేధా సాంకేతికతతో ఆరోగ్య రంగంలో మెరుగైన సేవలు అందించవచ్చని, నిపుణుల వైద్య సేవలు మారుమూల ప్రాంతాలకు కూడా చేర్చవచ్చని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఏపీలో మాదిరిగా వ్యవసాయంలో ఏఐని ఉపయోగించడం లేదని, టెక్నాలజీ సహాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని గేట్స్ ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు ఐటీని ప్రమోట్ చేయడం వల్లే టెక్ నిపుణులు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చేవారని వివరించారు. భారత్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో హైదరాబాద్ వారే ఎక్కువ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్కు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేష్ తదితర మంత్రులు ఘనస్వాగతం పలికారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ను గేట్స్ బృందం పరిశీలించింది. సెంటర్ ప్రత్యేకతను బిల్ గేట్స్కు ముఖ్యమంత్రి వివరించారు. అనంతరం సీఎం ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో బిల్ గేట్స్ పాల్గొని మాట్లాడారు. పలువురు మంత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. వారందరికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సత్కారం చేశారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, చిన్ని శ్రీను, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ మంగళవారం మలాఖత్లో కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. పులిని 4 గోడల మధ్య పెడితే పిల్లి కూడా తిరగబడుతుందని, కూటమి ప్రభుత్వం పులిని సెంట్రల్ జైల్లో గోడ మధ్యలో బంధించామని భావిస్తోంది. ఆయన బయటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలుస్తుందని హెచ్చరించారు. గత 20 నెలలుగా పాలన పక్కన పెట్టి ప్రచారం, పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నారని విమర్శించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా బుద్ధి చెప్తామన్నారు. ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, నక్కా శ్రీ నగేష్, అన్నపూర్ణ, రాజు, దుంగా సురేష్, అడప అనిల్, అడప రాజు, సయ్యద్ హసీనా, న్యాయవాదులు సయ్యద్ హసన్, రాజు తదితరులు పాల్గొన్నారు. దాని మీద అసెంబ్లీలో చర్చ ఏం అర్థం ఉందా? దాని మీద చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందా? సో ఇవన్నీ కూడా ఇప్పటికన్నా మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ప్రజల సంక్షేమం పట్ల, ప్రజల రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాల పట్ల మీ తాలూకా ఆలోచన విధానాన్ని మరచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో పేదవాడికి మంచి చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి రావాలని చెప్పి చివరికి ఆ దేవుడితో కూడా మీరు పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఏదో రోజు ఆ కర్మ తాలూకా రుచిని చూపించేటువంటి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి, సోకాల్ టీం అందరికీ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరొకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. లేదా చెరసాల్లోని పెడితే వీళ్ళు ఏదో భయపడతారనుకునేటువంటి రకం.
పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోళ్ల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు, 4 గోళ్ల మధ్యలో పెట్టి మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లి తిరగబడితే మరి పులి ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి దయచేసి గమనించండి. మేము ఈ మాట చెప్తున్నాం కదా అని చెప్పి రేపు ఏదో అయిపోతుందని అనుకుంటే ఏదున్నా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చట్టరీత్యా చట్టపరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడే తీసుకున్నటువంటి ప్రతి చర్య ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా తప్పు చేస్తున్నారు. మీరు చేసిన తప్పుకి ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని భవిష్యత్తులో రాజకీయంగా సమాధి కట్టే పరిస్థితి ఉంటుందని అడిగినందుకు ఈరోజు రాంబాబు గారిని జైలు పాలు చేసినటువంటి సంగతి మన అందరికీ తెలుసు. ఇలాంటి విషయాలు ఎవరైనా సరే ప్రశ్నిస్తే, అదే బడ్జెట్ విషయంలో కూడా ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఎక్కడ గొంతు నొక్కాలని చూడడమే టీడీపీ కూటమి తాలూకు ఎజెండా. మొన్న బడ్జెట్ చూసాం. బడ్జెట్ చూస్తే బడ్జెట్లో ఉన్నదంతా కూడా పెద్ద డొల్ల, బడ్జెట్ బుక్ చూస్తే గొల్ల. అలాగే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగవంగ వైభవంగా జరుగుతున్నాయని, ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి ఆలయ వంశ పారంపర్య అర్చకులు పెద్దింటి నీలకంఠ శర్మ పూజలు నిర్వహించారు. నగర వీధుల్లో ఊరేగింపు రథోత్సవంలో దేవతామూర్తులను భక్తులు దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్, కార్యనిర్వహణాధికారి పి రాజబాబు, కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూపై రాజకీయం చేసే ప్రయోజనం పొందాలన్న టీడీపీ సర్కార్ సీఎం చంద్రబాబు కుట్ర భగ్నమైన ఇప్పటికీ గత ప్రభుత్వంపై అదే పనిగా నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారన్నారు. ఒకవేళ జగన్ వైపు చూపించాలని అనుకుంటే 4 వేళ్లు చంద్రబాబు వైపు చూపిస్తున్నాయన్నారు.
బొమ్మూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పదే పదే ఆరోపించినట్లు తిరుమల లడ్డు తయారీలో వాడిన నెయ్యిలో జంతు, పంది కొవ్వు, చేప నూనె అవశేషాలు లేవని, దేశంలో ప్రతిష్టాత్మకమైన ల్యాబ్లు ఎన్టీఆర్, ఐఎన్టీటీడీ, టీటీబీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్టీటీబీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు స్పష్టం చేశాయన్నారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిబిఐ సిట్ తన ఛార్జ్ షీట్లో స్పష్టం చేసిందన్నారు. దీంతో చేసిన తప్పుకు కనీసం క్షమాపణ చెప్పకుండా మాట మార్చి ఆ నెయ్యిలో కెమికల్స్ కలిశాయని, ఇంకా దిగజారి బాత్రూమ్ క్లీనింగ్ కోసం వాడే లిక్విడ్ కూడా కలిపారని చంద్రబాబు నిస్సిగ్గుగా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తెలిసినటువంటి నాయకుడు మీరు. చంద్రబాబు గారు కేజీ నెయ్యి చాలాసార్లు అన్నారు 320, 321 కొన్నారు. ఇది నిజమా కాదా? దీనికి సమాధానం మీరు చెప్పాలి. కేజీ నెయ్యి ఎలా దొరుకుతుంది 320 అని మీరు ప్రశ్నిస్తున్నారు. అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు కొన్నారు, 20 కొన్నారు, 21. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను. అసలు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి? దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? ఇదంతా జరిగింది మీ టీడీపీ ప్రభుత్వంలోనే కదా. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గుజరాత్ నుంచి ఒక ఆయన రప్పించి దీనికి మీరు చేసినటువంటి ఒక పథక రచన ద్వారా కదా ఇదంతా బయటపడింది. అంటే ప్రజలు కల్తీ జరిగిందని ట్యాంకర్లని తిప్పిపంపి అదే ట్యాంకర్ని మళ్లీ రప్పించి కల్తీ నెయ్యిని లడ్డులో కలిపి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే భక్తులు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీరు భక్తుల్ని ఎంత గాయపరుస్తున్నారు చూడండి. కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందించారు. దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా జరిగిన శ్రీ పుష్పోత్సవం సందర్భంగా స్వామివారిని పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారికి పళ్ళు, పలు రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. కన్నుల పండగగా ఉన్న స్వామివారి రూపాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయం చెందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్ లక్ష్మీబాయి మాట్లాడుతూ స్వామివారి రథోత్సవాన్ని, కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. సహకరించిన దాతలకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈ నెల 12వ తేదీ నుండి 16వ తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించబడినవండి. 12వ తారీఖు ఉదయం మంగళ స్నానాలతో ప్రారంభమయ్యి అదే రోజు సాయంత్రం కళ్యాణం అనేది చాలా వైభవంగా జరిగిందండి. 13, 14న శ్రీ స్వామివారికి, అమ్మవారికి
ప్రత్యేక కుంకుమ పూజలు అభిషేకములు నిర్వహించడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఉదయం స్వామివారికి విశేషంగా అభిషేకము సర్వదర్శనం అనేది చాలా వైభవంగా చేయడం జరిగిందండి. అదే రోజు మధ్యాహ్నం రథోత్సవము స్థానిక దాతల సహకారంతో అలాగే ట్రస్ట్ బోర్డు వారి సహకారంతో అనేది చాలా వైభవంగా జరిగింది. ఈరోజు స్వామివారికి ఉదయము చక్రస్నానము, త్రిశూల స్నానము, సాయంత్రం పుష్పోత్సవంతో ఈ కళ్యాణ మహోత్సవాలు అనేవి ముగించడం జరుగుతున్నదండి. ఈ స్వామివారికి ప్రతి స్వామివారి కళ్యాణ మహోత్సవం రోజు ఉచిత అన్నప్రసాదము, అల్పాహారము, మజ్జిగ, పాలు పంపిణీ చేసిన ప్రతి దాతకు పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి. అలాగే మా ట్రస్ట్ బోర్డు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. క్రీడా స్ఫూర్తి, పోరాట పటిమను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. రంజాన్ సందర్భంగా ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ జాంపేటలోని రిజర్వ్ పోలీస్ మైదానంలో ఘనంగా జరిగింది. నెహ్రూ నగర్ బిలాల్ షాదీ ఖానాలో ఏపీ షట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు అధ్యక్షతన జరిగిన సభలో విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆల్సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ అబ్దుల్లా కలిసి అందజేశారు. విన్నర్గా నిలిచిన ఏబీసీ 360 జట్టుకు 25,000 నగదు ట్రోఫీ, రన్నర్గా నిలిచిన కొంతమూరు ఫ్రెండ్స్ 11 జట్టుకు 15,000 నగదు ట్రోఫీ, 3వ స్థానంలో నిలిచిన ఎంసీసీ సీనియర్ జట్టుకు 5,000 నగదు ట్రోఫీని అందజేశారు. అలాగే బెస్ట్ బ్యాట్స్మెన్ రఫీ, బెస్ట్ బౌలర్ మౌలానా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మౌలానాకు ట్రోఫీలను అందజేశారు. క్రికెట్ టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించిన దాన్వాయిపేట ఆర్గనైజర్స్ గౌస్, చెస్టీ, ఇమ్రాన్, అజాంలను అభినందించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, నాయకులు చాన్బాషా, జక్కంపొడి అర్జున్, రఫీక్ రాజా, షేక్ బషీర్, ఎండి ఖాన్ భాయ్, మహబూబ్ జానీ, అస్లాం, అహ్మదున్నీసా, అమీర్ రాజా, ఈతలపాటి రవి, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మనం మాట ఇచ్చాం, మసీదుకి 12 లక్షలతో షెడ్ వేయించాను. నేను గర్వంగా బట్టెనగర్ లో ఒక మసీదు ఉంది. బట్టెనగర్ లో మసీదుకి కూడా షెడ్ అడిగారు. అది ఇంకా నారాయణపురం మసీదు కూడా ఉంది ఒకటి. ఈ రెండే మిగిలినాయి. ఆ రెండు కూడా దుడ్డు చూసుకోవాలి కాబట్టి రంజాన్ మాసం అయిన తర్వాత ఈ సంవత్సరంలోనే మాట కట్టుబడి, ఎందుకంటే ఎన్నికల్లో చాలా మంది నాయకులు వచ్చి చాలా మాటలు ఇస్తారు, అలా వేస్తాం ఎలా వేస్తాం, మీ నుంచి ఫ్లైఓవర్ వేస్తామని. ఎన్నికలు అయిన తర్వాత చాలా మంది తక్కువ మంది నిలబెట్టుకుంటారు. కానీ ఇచ్చిన మాట కట్టుబడి చేశాం. ఈ రంజాన్ మాసం అయిన తర్వాత ఎక్కడైతే 2 మసీదులు ఉన్నాయో అక్కడ కూడా 2 కూడా హామీని అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీ అందరికీ మా సోదరులు అబ్దుల్లా గారు చాలా చక్కగా నిర్వహించారు. నేనైతే ఆయనకి ఇక్కడ పెట్టమని నేను అడగల. మంచి గ్రౌండ్లో పెట్టి ఆడిన అన్ని టీమ్స్ని తీసుకొచ్చి మంచి క్యాంప్ ఫైర్ పెట్టి మటన్ దమ్ బిర్యానీని కట్టా పెట్టమంటే చాలా లో కాస్ట్ నెక్స్ట్ ఇయర్ క్లోజింగ్ సెరమనీ మటన్ బిర్యానీ కట్టా చికెన్ ఫ్రై ఉంటేనే నేను వస్తా. అన్ని టీమ్స్ రావాలి, సరదాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, పలకరించుకోవాలి. ఆ విధంగా నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ని అబ్దుల్లా భాయ్కి ఒక ఇండెంట్ పెడుతూ మరొకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, అందరికీ ధన్యవాదాలు. हमारे एमएलए साहब हमारे वास्ते आए, टाइम निकाल को उसे बहुत बहुत शुक्रिया. विशेष से हमारे टीडीपी के सारे लीडर से मेरा ये कर को सब जने आए, उसे बहुत खुशी. विनर्स जो है बहुत अच्छा खेले को बोल को मालूम होता है. कंग्रेचुलेशंस. रनर्स भी लास्ट ईयर्स के विनर्स होंगे नहीं, और इंशाल्लाह आता साल अभी अच्छा खेल को इंशाल्लाह हम ये करो. కంగ్రాచులేషన్స్ టు విన్నర్స్, ఆల్ ది బెస్ట్ రన్నర్స్. థాంక్యూ. పని చేయడానికి వాసు గారు సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మాత్రం
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నగరంలో చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో పాంచానిక దివ్య కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణాన్ని తిలకించారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాత్రి 8:20 శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి, ఉమా పార్వతీదేవి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ రాజపురోహితులు బ్రహ్మశ్రీ పెద్దింటి సుబ్బారాయుడు శాస్త్రి, కొడమంచిలి శ్రీనివాస్, వింజామూరి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ క్రతువు జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమరగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి పి రాజాబాబు, మాజీ చైర్మన్ యన్నమూరి దీపు, టీడీపీ నగర కోశాధికారి శెట్టి జగదీష్, పలువురు నగర ప్రముఖులు తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఆర్ఎస్ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ ఆధ్వర్యంలో కాళ్లు లేని దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను దానవాయుపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సొసైటీ అధ్యక్షులు డాక్టర్ కె రవీంద్రనాథ్, నిర్వాహకులు కె స్వాతి చేతుల మీదుగా ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా 16 మంది దివ్యాంగులకు ఈ కృత్రిమ అవయవాలను అందజేసినట్లు నిర్వాహకులు స్వాతి తెలిపారు. గత 6 సంవత్సరాల్లో కానివాడ, ముసురు, పింజరకొండ, పనసలోవ, గూపైనగండి, కెచ్చాలవిడ, బంద, రౌడికోట, తంగళ్లబంద వంటి గ్రామాల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మెటీరియల్స్ అందించామని, ఎంతో మందికి 3 చక్రాల సైకిళ్లు అందజేశామని, ఈరోజు సొసైటీ 122వ క్యాంపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవ్వరూ నిర్వహించామని, కృత్రిమ అవయవాల పంపిణీ డాక్టర్ రవీంద్రనాథ్ సహాయంతో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీకి రవీంద్రనాథ్, స్వాతి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల ప్రోగ్రాం కోఆర్డినేటర్ నాగరాజు, పిఎంపి, బిఎంపి నాయకులు బళ్ళా శ్రీనివాసరావు, పి దేవానందం, మట్టా రమేష్, ఎం చిట్టిబాబు, ఎంవివి సత్యనారాయణ, డి రాంబాబు, ఎస్కే సిద్ధు, పివి వెంకటేశ్వరరావు, ఆర్ ఈశ్వర ప్రభు, హాస్పిటల్ స్టాఫ్ సతీష్, నాగేంద్ర, సుమతి తదితరులు పాల్గొన్నారు. మంతులు చేయడం కాదండి, డాక్టర్లు దాచుకోవడం అనేసి ఇలాగా ఇంతమంది వికలాంగులు నడవడానికి కారణం ఏంటంటే డాక్టర్ గారే కదండి. అది డాక్టర్ గారి వల్ల అంతా కూడా స్టాఫ్ అందరూ కూడా సహాయం, మా స్టాఫ్ అందరూ చాలా మంచి సపోర్ట్ అండి. ఏ డాక్టర్లు చేస్తారండి ఇలా, ఏ డాక్టర్లు చేయరు, పోగేసుకోవడానికి చూస్తారు తప్పించి ఇలాగా. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది అంటే ఇలా దివ్యాంగులకి మనం ఈ జైపూర్ లెక్స్ ఇస్తుంది అయితే మా హాస్పిటల్ తరపున ఇస్తున్నాం. మొట్టమొదటి హాస్పిటల్ ఇది. దానికి చాలా చాలా గర్వంగా ఆనందంగా కూడా ఉంది. 1, 2 ఇచ్చి లేకపోతే వీల్ చైర్స్ అనే కాదు, మేము ట్రైసైకిల్స్ ఇచ్చాము. ట్రైసైకిల్స్ తో పాటు ఇక్కడ పేషెంట్స్ కి ఎవరైనా వస్తే కొంచెం అంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళకి కూడా ట్రైసైకిల్స్ ఇచ్చాం. తర్వాత మన బల్లా శ్రీనివాసరావు గారు కూడా చాలా మంది రికమెండ్ చేస్తూ ఉంటారు, ఆయన తరపున వచ్చిన వాళ్ళకి ట్రైసైకిల్స్ ఇచ్చాం. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలనే కాదు, ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీ తరపున గిరిజన గ్రామాలకు కూడా వెళ్లి చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలకు కూడా ఈ ఆర్ఎస్ స్వేచ్ఛ సొసైటీకి స్పాన్సర్, కాంట్రిబ్యూటర్, అది మెయిన్ పిల్లర్ ఎవరు అంటే మన డాక్టర్ గారు, డాక్టర్ రవీంద్రనాథ్ గారేనండి. ఆయన చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇది 122వ సేవా కార్యక్రమం. గౌతమి ఘాట్ వర్కర్స్ అండ్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
సుమారు 10,000 మంది భక్తులు స్వామివారికి తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అనంతరం గోదావరిలో స్వామివారి చక్రస్నానం, పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు 600 మందికి పైగా కళ్యాణంలో పాల్గొని శ్రీ పార్వతీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించారు. కమిటీ ప్రెసిడెంట్ కీర్తి బాబ్జీ, వైస్ ప్రెసిడెంట్ తొంటెపు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గునిశెట్టి విజయ్ కిరణ్, ట్రెజరర్ తుమ్మలపల్లి బాబురావు, జాయింట్ సెక్రటరీ ఈదెల రామకృష్ణ చౌదరి, గుడి చైర్మన్ చిత్తలూరి వీరభద్రరావు, అన్నదాన కమిటీ చైర్మన్ బంగారు భాస్కర్ గుప్తా, బొడ్డు వెంకటగోపాలకృష్ణ, మహిళా కమిటీ ప్రెసిడెంట్ కంబాల రుద్రమదేవి, సెక్రటరీ బొడ్డు కనకదుర్గ, కోశాధికారి సుగ్గు కమల తదితర సభ్యులు పాల్గొన్నారు. చెప్పండి. మాంగళ్యం తంతున అనే స్వామి మా కళ్యాణాలు చేయడానికి నువ్వు మాంగళ్యం తంతున అంటే స్థానిక లలితానగర ఫారెస్ట్ కళ్యాణ మండపం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పులిహోర మజ్జిగ అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ఫారెస్ట్ కాంట్రాక్టర్స్ సభ్యులు కాలపు సత్యసాయిరాం, యజ్జు వెంకటేశ్వరరావు, బెల్లంకొండ కోటేశ్వరరావు, గవర వీర వెంకట సత్యనారాయణ, వైవి రామారావు, ముళ్ళ వెంకటేశ్వరరావు, బి జానకి రామయ్య, ముళ్ళ శ్రీనివాసరావు, పర్వత రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని సభ్యులు తెలిపారు. శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం వద్ద ది ఏపీ స్టేట్ బేసిక్ మెడికల్ ప్రాక్టీషనరీ అసోసియేషన్ నగర శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరాన్ని చైర్మన్ మదన్ సింగ్ రాజ్ పురోహిత్, రాష్ట్ర సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అక్షయ్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ లంగ సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. సంఘ రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆకాశం గౌరీష్ బాబు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి కొమ్మ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎస్కే ఇమాం, జిల్లా కార్యదర్శి డి రాంబాబు, ఉపాధ్యక్షులు ఎంవివి సత్యనారాయణ, రూరల్ కోశాధికారి ఈశ్వర్ ప్రభు దంపతులు, అర్బన్ కమిటీ ఉపాధ్యక్షులు డి గౌరీ శంకర్రావు, ఆదినారాయణ, గోవిందరాజులు, జీవి రమణ, ఏ ఉమామహేశ్వరి, పి మహాలక్ష్మి, బివిఎన్కే కుమారి తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు 620 మందికి ఉచిత వైద్య ఔషధ సేవలు అందించారని అర్బన్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి వి బాలకృష్ణ, వివి ప్రసాద్ బాబు, వి శివశంకర్ తెలియజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.